మావయ్యొస్తాడు. రచన గళం మీ కొచ్చెర్లకోట జగదీష్. అవడానికి అమ్మకి తోడబుట్టినవాడే అయినా నాన్నంత ప్రేమని అందిస్తాడు. నెహ్రూ మీద ఇష్టంతో ఇందిరని ప్రేమించినట్టు ఆ ప్రేమ వంశపారంపర్యంగా సాగుతుంది. మావయ్య ఎప్పుడు చెల్లిని, చెల్లి పిల్లల్ని కూడా అమితంగా ఆదరిస్తాడు. ఊరి నుంచి మావయ్య వస్తాడన్న కబురే కమ్మగా ఉండేది. ఆ ముందు రోజు మధ్యాహ్నమే పిండి ఆడించుకురమ్మని ఖాకీ రంగు గుడ్డ సంచిలో 6 కేజీ శనగపప్పు పోసి మరక పంపేది అమ్మ. కారం ఆడిన తర్వాత పోయొద్దని చెప్పు. ఏ బియ్యం ఆడాక మన వాడమను. లేకపోతే గొట్రొచ్చేస్తుంది పిండంతాను. హెచ్చరికల అనంతరం ఆ సంచి కన్నా వదులుగా వేలాడిపోతున్న నిక్కరు, గళ్ళ చొక్కా తొడుక్కుని పిండి మరకి బయలుదేరేవాణ్ణి. మావయ్యకి జంతికలంటే ఇష్టం. అవి అమ్మ చేస్తే మరింత ఇష్టం. జంతికల గొట్టం పాతదైపోయిందని ఇంటి పక్క మామగారిని అడిగి కొత్త గొట్టం పట్టుకొచ్చేది. అందులో 3, 4 రకాల బిళ్ళలుండేవి. ఒకటి లావు జంతికలది, మరొకటి సన్నకారపూసది, ఇంకొకటి ఏదో నక్షత్రాకారంలో కన్నం ఉండేదిను. అమ్మ అయితే కాసిని జంతికలు, బోర్డంత కారపూస చేసేది. నాకైతే వర్షం పడుతుంటే వచ్చే శబ్దము, ఈ కారపూస వేగే చప్పుడు ఒకలాగే అనిపించేవి. పైగా చల్లచల్లగా ఉన్న వాతావరణానికి వేడివేడి కారపూస జతకలిస్తే అమ్మకి మావయ్యకి మధ్య కూర్చున్నట్టు అనిపించేది. ఉన్నంతలో ఏదో చీర కొనుక్కొచ్చేవాడు. అది పుట్టింటి మమకారం అనేది అమ్మ. దాని ఖరీదెంతో తెలీదు కానీ అమ్మ కళ్ళల్లో ముత్యాల్లాంటి ఆనంద బాష్పాలు మాత్రం చాలా విలువైనవి. అటువంటి అల్ప సంతోషాల మధ్య గడిచిపోయింది నా బాల్యమంతా. రైళ్ళొచ్చే వేళలు మాకంతగా తెలీవు. ఏ రైల్లో దిగుతాడో సమాచారం ఉండేది. వారం ముందు రాసిన కార్డు ముక్కలో తాతగారు, అమ్మమ్మల సంగతులతో పాటు ఆ వీధిలో కాపరాలుండే మిగతా వాళ్ళ భోగట్టాలు, కాలవ కబుర్లు, తను పనిచేసే ఫ్యాక్టరీ విషయాలు కూడా ఉండేవి. వీధి చివరి రాజులావిడికి దెయ్యం పట్టిందని, సుబ్రహ్మణ్యం గారి అమ్మాయి ఎవరో వైదికుల అబ్బాయిని ఇష్టపడుతోందని, చలమైశెట్టి కొడుకులు తండ్రిని ఎదిరించి విడిపోయి వేరే కొట్టు పెట్టేసుకున్నారని, ఈ ఏడు కాలువ బాగా నిండుగా పారుతోందని, ఈతకని ఇంట్లోంచి వెళ్లిన సైకిల్ కొట్టు మస్తాన్ కొడుకు 3 రోజుల తర్వాత ఏలూరులో దొరికాడని, ఇలా అంతు పొంతు లేని కబుర్లు ఆ కార్డు నిండా. రైళ్లన్నీ వెళ్ళిపోయి ఉంటాయి, ఇక ఆఖరి బండికే దిగుతాడేమో అంటూ నాన్నగారు చెప్పులేసుకుని స్టేషన్కి బయలుదేరేవారు. వచ్చినవాడు ఇంటికి రాడాయే అని అమ్మ వారించినా వినేవారు కాదు. నాన్నగారికి చుట్టాలన్నా, తాతగారికి చుట్టాలన్నా భలే ఇష్టం. అవి వ్యసనాలు. మానమంటే మానగలిగేవి కాదు. మామయ్యతో కూర్చుంటే గంటల తరబడి కబుర్లు చెప్పేసుకునేవారు నాన్న. ఎవరెవరివో పెళ్ళిళ్లలో జరిగిన మర్యాదలు, జరగని సత్కారాల సంగతులన్నీ బయటపడేవి ఆ కబుర్లలో. ఒక మూల పెళ్లివారు వచ్చేసారు, వీడింకా స్నానం చేయకుండా పేకాట్లో కూర్చున్నాడు. పోనీ గెలుస్తాడా అంటే ఎప్పుడు ఫుల్ కౌంటే. ఆఖరికి బ్రహ్మయ్య శాస్త్రి వచ్చి ఒక కరుపు అరిచేసరికి అప్పుడు లేచాడు. ఆడపిల్ల తండ్రన్నాక ఆ మాత్రం బాధ్యత లేకపోతే ఎలా చెప్పు. ఇలా సాగిపోతుండేది ఆ ప్రవాహం. వాళ్ళెవరో తెలియకపోయినా మాకందరికీ కొన్ని విషయాలు మాత్రం భలే బోధపడిపోయేవి. మగపెళ్లి వారికి మర్యాదలు చేయాలని, పెళ్లిళ్లలో పేకాట్లవి ఉధృతంగా ఆడతారని, ఆడపిల్లల్ని కన్నాక కాస్త అణకువగా బాధ్యతతో ఉండాలని, ఇలా కొన్ని రాజ్యాంగేతర రహస్యాలు అలా అలవోకగా తలకెక్కేసేవి. నాన్నగారు ఏజెన్సీల్లో ఉద్యోగం చేసి సంపాదించిన వాటిలో కణుసు చర్మంతో చేసిన పడకుర్చీ ఒకటి మా ఆస్తి. అదసలు భలే దుక్కలా ఉండేది. అందరిళ్లలోనూ మడత మంచం గొడ్డతో పడకుర్చీలుంటే మా ఇంట్లో ఇది ప్రత్యేకంగా కనబడేది. మామయ్య రాగానే కాళ్ళు కడుక్కొచ్చి అందులో కూర్చుంటాడు. తడిగుడ్డతో శుభ్రంగా తుడిచి మరింత విశ్రాంతిగా ఉంటుందని కాస్త చివరి మెట్టు మీదకు వాల్చి ఉంచేవాళ్ళం. రైలు దిగిన మామయ్య రిక్షా ఎక్కేవాడు. ఆ పక్కనే సైకిల్ తొక్కుతూ నాన్న. దారి పొడవునా బోల్డని కబుర్లు చెప్పేసుకుంటూ ఇల్లు చేరేవారు. అల్లంత దూరాన రిక్షాలోంచి కనబడే మావయ్య పొడుగైన మనిషి అవడాన స్ఫోటంగా అనేవాడు. పక్కపాపిడి తీసి దువ్విన ఒత్తైన జుట్టు, చెంపల దగ్గర నెరిసిన వెంట్రుకలు కొన్ని మెరుస్తుండేవి. రంగులవి ఇష్టపడని నిర్మలత్వం. పేదాలెప్పుడు నవ్వుతూనో అప్పుడే నవ్వు చాలించో కనబడుతుంటాయి. పొట్టి చేతుల చొక్కాకి పెద్ద జేబు, అందులో 2 రంగుల పెన్నులు. రిక్షాలోంచి దిగకముందే వీధి చివరికి చేరిన మేమంతా తన పెట్టే సంచులు తీసేసుకునేవాళ్ళం. రాగానే చెంబుతో నీళ్ళందించేవాడొకడు, తువ్వాలందించేదొకటి. ఏరా బా చదువుతున్నావా, ఫస్ట్ వస్తున్నావా అంటూ దగ్గరకు తీసుకునే వాత్సల్యం, రైల్లో అలుముకున్న బొగ్గు వాసన కలిసి మమ్మల్ని వింతగా పలకరించేవి. స్నానం చేసే అన్నయ్య
రైల్లో చిరాగ్గా ఉండుంటుంది అంటూ వచ్చేది అమ్మ. తన చేతిలో మంచినీళ్ళ గ్లాస్ ఒక్కటే ఉంది అంటే దానర్థం జంతికలవి మమ్మల్ని తెచ్చిమ్మని. దానికి మా మధ్య పోటీ ఉండేది మరి. మొన్న పెదనాన్నగారు వచ్చినప్పుడు నువ్వేగా తెచ్చిచ్చావు పాలకోవా. ఈసారి నన్నిమ్మందమ్మ అంటూ వంతులేసుకునేవాళ్ళం. ఆఖరికి జంతికలొకడు, సన్నపూస మరొకడు పళ్ళెల్లో పెట్టి తెచ్చిచ్చేవాళ్ళం. ఆడపిల్లలు బిందెలోంచి మంచినీళ్లు ముంచి తెచ్చేవారు. ఒక్కొక్క ముక్క కొరుకుతూ నాన్నగారు, అమ్మ చెప్పే విషయాలు వింటూ, మధ్యలో మా చదువుల సంగతులు, నా బొమ్మల గొప్పలు, పెద్దన్నయ్య పాటలు, నాన్నగారి సిగరెట్ల మీద కంప్లైంట్లతో 2, 3 గంటలు గడిచిపోయేవి. స్నానానికి మాత్రం లేచేవాడు కాడు. నువ్వు మొన్నేసిన సర్కస్ బొమ్మలు పట్టరారా, మామయ్య చూస్తాడు. వీడి రైటింగ్ ఎంత బాగుంటుందనుకున్నావు. నీ పుస్తకం ఒకటి తీసుకొచ్చి చూపించరా. దీనికి ఈ మధ్య పూలుగుచ్చడం నేర్పించానన్నయ్య. మాలలవి భలే కట్టేస్తోంది. నాన్న ఆరోగ్యం ఎలా ఉంది? చుట్టలేమన్నా తగ్గించారా? ఇంకా అలాగే కాలుస్తున్నారా? మామయ్య మాట్లాడుతుంటే వింటుండగా కాలం అలా సాగిపోతుండేది. తన నిష్కల్మషమైన మెచ్చుకోళ్ల మధ్య మా చిన్ని చిన్ని సరదాలు మరింత ఉజ్వలంగా వెలిగేవి. తన పొడిగాటి వేళ్ల మధ్య ఇమిడిపోయే మా చిట్టి చేతులకి ఒక వింతైన ఆసరా కనబడేది. మడత మంచం మీద బొంతపరిచి, పువ్వుల దుప్పటి, మెత్తటి తలగడ అమర్చి, మంచం పక్కన ఒక చెంబుతో మంచినీళ్లు, దాని మీదన ఒక గ్లాసు బోర్లించి పెట్టేవాళ్ళం. చిరునవ్వుతూనే నిద్రపోయేవాడు. తెల్లారే అందరికంటే ముందే లేచే అలవాటున్న మామయ్య పిల్లలందరికీ ఆకుల్ని, పువ్వుల్ని, పక్షుల్ని పరిచయం చేసేవాడు. సూర్యకాంతి గొప్పదనం గురించి, పెద్దల పట్ల చూపాల్సిన వాత్సల్యం గురించి బోధించేవాడు. కృతజ్ఞత అంటే ఏమిటో పాఠంలా కాకుండా కథలా చెప్పేవాడు. మామయ్య అంటే మమకారపు మొగలి పొత్తు. అరుదుగా వచ్చిన ఆ పరిమళం తను వెళ్ళిపోయిన చాలా కాలం పట్టు ఉండిపోయేది. మీ కొచ్చెలకోట జగదీష్.